ఎవరికి ఎవరికి మీకేం మాట్లాడుస్తారో ఒకసారి మంత్రి గారు మాట్లాడుతాడు ఏమంటావు అదేనండి మర్యాద లేదో మంత్రి గారు మాట్లాడుతాడు మీరేం మాట్లాడరు మంత్రి గారు మాట్లాడుతాడు మీరేం మాట్లాడరు ఏమంటావు అదేనండి సభ మర్యాద ఇక్కడ శామ్యూల్ గారు అందుకోసం అధ్యక్ష మీకు ఇవాళ గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండు బండి యాదగిరి నైజాం సర్కార్ కూడా గోల్కొండ కోట కింద నేను గోరిగడతం కొడతా అన్నారు ఎందుకన్నారు ఆ మాట దొరల జాగీర్దారులు దేశముఖులు పేదలపైన చేసిన దాడికి రజాకారులకు వంతబలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు దాంట్లో పోయి జెండా ఎగిరేస్తారు జాతీయ జెండా నీకు ఇవాళ పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తున్నాడా అందుకోసమనే నీ రాజరిక పాలన సాగది అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పేది జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు అక్కడ బయలుదేరు అది ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు అందుకోసమనే గోల్కొండ కోట కాదు ఇలా ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానం చేశారు మీరు ఇవాళ ఒక మనిషిలో చూడలే బానిసలు అనుకున్న తెలంగాణ ప్రజానికం అందుకోసం బానిసలు ఓటైన ఒక బాంబులు పేల్చారు మీరు పోయి అక్కడ పడ్డారు అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు గారి వ్యవస్థ క్షమించాలని కూడా హెచ్చరిస్తాను నేను శ్రీహరి గారు